మనం 2 రోజుల నుండి ఎస్సీఓ సమావేశాన్ని చూసి ట్రంప్ నాటో దేశాలు భయపడుతున్నాయి అని వర్బలీ చెప్పుకున్నాం. అయితే ఈ రోజు వీళ్ళ చేష్టలు మాటల్లో భయం కనిపిస్తోంది. ఈ ఒక్క ఫోటో జీవితాలనే మార్చేసింది. మొదటగా డొనాల్డ్ ట్రంప్ షార్ప్ యూటర్న్ కొట్టాడు. ఇండియా ఈజ్ అవర్ ఫ్రెండ్ అన్నాడు. ఐ హావ్ డీప్ రెస్పెక్ట్ టువర్డ్స్ మోడీ అన్నాడు. వి లాస్ట్ ఇండియా అండ్ రష్యా అన్నాడు. I get along very well with Modi, as you know. He's great. He was here a couple of months ago. I always will. I'll always be friends with Modi. He's great. Prime Minister. He's great. I'll always be friends, but I just don't like... ఇంకొక పక్క నాటో దేశాల్లో అత్యంత ముఖ్యమైన దేశం జర్మనీకు ఛాన్సలర్ మర్జ్ బ్రిక్స్ ను చూస్తే భయంగా ఉంది అన్నాడు. చైనా, ఇండియా, బ్రెజిల్ వంటి దేశాలు ఓపెన్ గా రష్యాకు సపోర్ట్ చేయడం ఆలోచించాల్సిన విషయం అన్నాడు. Brazil, Americans, we see that China, India, Brazil and other countries around the world are even openly aligning themselves with Russia. వెస్ట్ యూరోప్ దేశాలు బలహీనమవుతున్నాయి, మేము పుతిన్ను ఆపలేకపోతున్నాము అన్నాడు. ఒకప్పుడు సూపర్ పవర్స్ గా ఉన్న అమెరికా అండ్ కో ఎస్సీఓ సమావేశం తర్వాత బలహీన పడినట్లు కనిపిస్తున్నాయి. మోడీ, పుతిన్, షీ ఈ ముగ్గురు కలిసి 2 రోజుల్లో అమెరికన్ నాటో దేశాలను ఎలా కూర్చోబెట్టారు అనేది చెప్తా. బ్రిక్స్ దేశాలను రాబోయే సూపర్ పవర్ అని పిలవచ్చా? చైనా ప్రపంచానికి పెట్టిన ఆఫర్ ఏంటి అనేది కూడా చెప్తా. అగైన్ ఇక్కడ మోడీ గారు చైనాతో చేతులు కలిపారు. అమెరికా, జర్మనీ, యూకేతో సంభవమే, యుద్ధమే అనుకోవద్దు. ఇట్స్ జస్ట్ డిప్లొమసీ అండి. కొత్తగా జియో పొలిటిక్స్ కంటెంట్ చేస్తున్న కొన్ని మీడియా ఛానల్స్ అయితే ఇక అమెరికా, ఇండియా యుద్ధం చేసుకుంటున్నారు అంటున్నారు. అంత లేదు. భౌగోళిక రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రులు ఎవరు ఉండరు. 5 years నుండి జియో పొలిటికల్ కంటెంట్ చేస్తున్నాను. బాధ్యతతో చెబుతున్నా, అమెరికా యొక్క అవసరం ఇండియాకు చాలా ఉంది. ఇప్పటికీ ఎంతో మంది భారతీయులు అమెరికాకు వెళ్తున్నారు. అమెరికాకు చదువుకోవడానికి, ఉద్యోగ వ్యాపారాలు చేయడానికి వెళ్తున్నారు. ఈవెన్ అమెరికన్ కంపెనీస్ అయిన మైక్రోసాఫ్ట్, యాపిల్, అమెజాన్, గూగుల్, ఇంట్యూట్ వంటి కంపెనీస్ ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి. అమెరికా యొక్క అవసరం ఇండియాకు ఎంతైతే ఉందో అంతే అవసరం అమెరికాకు కూడా ఉంది. అంతర్జాతీయ రాజకీయాల్లో ఎవడి బ్యాటింగ్ వాడే ఆడాలి. ఇండియా బార్గైన్ చేస్తోందండి. యుఎస్, నాటో చెప్పినట్లు వినే కర్మ మాకు పట్టలేదు. వీ హ్యావ్ ఆప్షన్స్ అంటోంది. ఎస్, ఒక రష్యాను మాత్రమే ఇండియా బలంగా నమ్ముతుంది. బికాస్ రష్యా ఈజ్ అవర్ టైమ్ టెస్టెడ్ ఫ్రెండ్. ఈ చైనా, అమెరికా దేశాలను భారత్ స్ట్రాటజిక్ బ్యాలెన్సింగ్ కోసమే వాడుతోంది. మనం చైనాతో ఎంగేజ్ అవుతూనే యూకేతో FTA అగ్రిమెంట్ చేసుకున్నాం. ఫ్రాన్స్తో మనం రఫేల్ యుద్ధ విమానాలు కొన్నాం. రీసెంట్ టాక్ ఏంటి అంటే ఇండియా ఫ్రాన్స్ యొక్క సాఫ్రాన్ కంపెనీ తయారు చేసిన 120 KN ఫైటర్ జెట్ ఇంజన్స్ ను కొనబోతోంది అనేది టాక్. ఇండియా ఈజ్ అ నాన్ అలైన్డ్ కంట్రీ. మనం అక్కడ ఉంటాం, ఇక్కడ ఉంటాం, ఆ గట్టున ఉంటాం, ఈ గట్టున కూడా ఉంటాం. అయితే డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు కదా, ఈ డీల్ రాజాకి బుద్ధి చెప్పడానికే భారత్ ఇదంతా చేస్తోంది. వీడియోలో మెయిన్ మీడియా కవర్ చేయని ఎన్నో ఇన్సైట్స్ ఉంటాయి. నచ్చితే లైక్ అండ్ కమెంట్ చేయండి. నిన్న డొనాల్డ్ ట్రంప్ లవ్ బ్రేకప్ ట్వీట్ పెట్టాడు. సెంటిమెంటల్ గా మాట్లాడాడు. మోడీ, షీ అండ్ పుతిన్ కలిసి నడుస్తున్న ఫోటోను పోస్ట్ చేసి ఐ థింక్ వీ హ్యావ్ లాస్ట్ రష్యా అండ్ ఇండియా టు డార్కెస్ట్ అండ్ డీపెస్ట్ చైనా అన్నాడు. మే దే హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్ అని ట్రూత్ సోషల్ చేశాడు. ఇండియా, రష్యాను మేము చైనాకు కోల్పోయాము అన్నట్లు మాట్లాడాడు. ఈరోజు మీడియా బ్రీఫింగ్లో డొనాల్డ్ ట్రంప్ ఐ హ్యావ్ వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ మోడీ. ఇండియా, అమెరికా రిలేషన్షిప్ చెడిపోయింది అనుకోవద్దు. కొన్ని విషయాల్లో మా మధ్య విభేదాలు ఉన్నాయి. స్టిల్ ఇండియా అండ్ అమెరికా ఇస్ గ్రేటెస్ట్ ఫ్రెండ్స్ అన్నాడు. ఇండియా, రష్యా నుండి ఆయిల్ను కొనడం మాత్రమే మాకు ఇష్టం లేదు. ఈ ఒక్క విషయంతో మేము విభేదిస్తున్నాము అన్నాడు. డొనాల్డ్ ట్రంప్ బాధ ఏంటి అంటే అమెరికా ఫేడ్ అవుట్ అయ్యే దిశకు వెళ్తోంది. అమెరికా యొక్క అప్పులు $35 trillion. అమెరికా ఫినాన్షియల్ ఇయర్ 2024లో $3 trillion ఎక్స్పోర్ట్ చేస్తే $4 trillion ఇంపోర్ట్ చేసుకుంటోంది. $1 trillion ట్రేడ్ డెఫిసిట్లో ఉంది, అంటే వ్యాపార లోటులో ఉంది. పాకిస్తాన్ మొత్తం జీడిపి కంటే 3 times ఎక్కువ వస్తువులు అమెరికా ప్రతి ఇయర్ ఇంపోర్ట్ చేసుకుంటోంది. యాపిల్ కంపెనీ యొక్క ఫోన్స్ ఇండియా, చైనాలో తయారవుతున్నాయి. టెస్లా కార్ యొక్క బ్యాటరీస్ చైనాలో తయారవుతున్నాయి. వాల్మార్ట్ యొక్క గూడ్స్ ఇండియా, చైనా, వియత్నాం నుండి వస్తున్నాయి. అమెరికా డిఫెన్స్ ఫైటర్ జెట్స్కు కావాల్సిన రేర్ ఎర్త్ మినరల్స్ అండ్ రాడార్స్కు కావాల్సిన అన్ని మ్యాగ్నెట్స్ చైనా నుండే వస్తున్నాయి. ఇలా ఏ విషయాన్ని చూసినా అమెరికా, చైనా, ఇండియా, వియత్నాం వంటి దేశాలపైన ఆధారపడి ఉంది. అమెరికా చైనాను ఓడించాలి అంటే ఇండియాతో చేతులు కలపాల్సిందే, వేరే ఆప్షనే లేదు. ఎందుకంటే ఇండియా దగ్గర మ్యాన్ పవర్ ఉంది, స్కిల్స్ ఉన్నాయి, రిసోర్సెస్ ఉన్నాయి. ఇండియాలో మార్కెట్ ఉంది. ఇండియన్స్కు ఇంగ్లీష్ బాగా వస్తుంది. ఇండియాలో చీప్ మ్యాన్ పవర్ కూడా ఉంది. ఇండియా దగ్గర టెక్కీస్ ఉన్నారు.
టెక్నాలజీ ఉంది. అమెరికా కోసం ఇండియా వస్తువులను ఉత్పత్తి చేయగలదు. ఆల్రెడీ మనం యాపిల్ ఫోన్స్ను మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. సెమీ కండక్టర్ చిప్స్ను కూడా మనం తయారు చేసుకున్నాం. ఇండియన్ జీడిపి 2025 ఫస్ట్ క్వార్టర్లో 7.8% చొప్పున దూసుకుపోతోంది. అదే అమెరికన్ జీడిపి 2%, చైనా జీడిపి 4%. ఈ దేశాలన్నీ డౌన్ ఫాల్కు వెళ్తున్నాయి. అమెరికాకు ఇండియా అనేది చాలా పెద్ద మార్కెట్. అమెరికా యొక్క యాపిల్ ఫోన్స్ను ఇండియన్స్ కొంటారు, చైనీస్ హువై ఫోన్స్ను కొంటారు. అమెరికా యొక్క టెస్లా కార్స్ను మనం కొనబోతున్నాం, చైనా BYD కొంటుంది. గూగుల్ చాట్ జీపీటీను ఇండియన్స్ వాడతారు, చైనీయులు బైదు డీప్ సీక్ ను వాడతారు. మైక్రోసాఫ్ట్ను ఇండియన్ కంపెనీసే వాడుతున్నాయి, చైనీస్ కంపెనీస్ ఏం వాడతాయి? కింగ్ సాఫ్ట్ను వాడతారు. అమెజాన్లో ఇండియన్స్ షాపింగ్ చేస్తున్నారు, చైనీస్ ఆలీబాబాలో షాపింగ్ చేస్తారు. ఇండియాలో అమెరికన్ కంపెనీస్ $40 బిలియన్ ఇయర్లీ సంపాదిస్తున్నాయి. ట్రంప్ బేసిక్ రీసెర్చ్ చేయకుండా ఇండియా మహారాజా టారిఫ్లు వేస్తోంది. ఇండియా అమెరికాతో $40 బిలియన్ వ్యాపార లాభంలో ఉంది అంటున్నాడు. ఇదే ఇండియాలో అమెరికన్ కంపెనీస్ అదే $40 బిలియన్ సంపాదించుకుంటున్నాయి. ఈ విషయాన్ని ట్రంప్కు ఎవరూ చెప్పలేదు అనుకుంటా. అసలు ఇండియా అమెరికా మధ్య ట్రేడ్ డెఫిసిట్ కానీ ట్రేడ్ సర్ప్లస్ కానీ లేదు. మ్యూచువల్గా ఇద్దరూ లాభపడుతున్నారు. ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ సర్వీసెస్ను కన్సిడరే చేయడం లేదు. అందుకే ఇండియా అమెరికా రెండు దేశాలు కలిసి నడవాలి. అయితే ట్రంప్ పైత్యం కారణంగా, ట్రంప్ నోబెల్ ప్రైజ్ బహుమతి కారణంగా ఇండియా చైనా వైపు వెళ్లాల్సి వచ్చింది. ట్రంప్ వి లాస్ట్ ఇండియా అండ్ రష్యా స్టేట్మెంట్ ఇచ్చే ముందు ట్రంప్ అండ్ అమెరికన్ బిలియనియర్స్ మధ్య ఒక మీటింగ్ జరిగింది. మైక్రోసాఫ్ట్ ఓనర్ బిల్ గేట్స్, ఇన్స్టాగ్రామ్ అదే మెటా ఓనర్ మార్క్ జుకర్బర్గ్, గూగుల్ ఓనర్ సర్గేవ్, ఓపెన్ ఏఐ అదే చాట్ జీపీటీ ఓనర్ శామ్ ఆల్ట్మాన్ వీళ్ళందరూ ట్రంప్ను మొన్న కలిశారు. వీళ్ళు ట్రంప్తో ఏమి చెప్పి ఉంటారు అంటే, ఇండియా అనేది మనకు చాలా పెద్ద మార్కెట్, నువ్వు జాగ్రత్తగా మాట్లాడు, ఇండియాను విసిగించొద్దు, ఇండియాను మన వైపే లాగడానికి ట్రై చేయని చెప్పి ఉంటారు. ఒకవేళ ఇండియా స్వదేశీ మూవ్మెంట్ అనింది అనుకోండి, మనం కూడా చైనా లాగా బైదు, కింగ్ సాఫ్ట్ వంటి ఓన్ సర్వీసెస్ను తయారు చేసుకోగలం. ఇలా తయారు చేస్తే అమెరికా పతనం అవ్వడం ఖాయం. ఈ మీటింగ్ తర్వాతే ఈ వ్యక్తి వీఆర్ స్టిల్ క్లోజ్ టు ఇండియా అంటున్నాడు. వీటన్నిటినీ కన్సిడర్ చేసి ట్రంప్ యూటర్న్ తీసుకున్నాడు. పాయింట్ నంబర్ 1, ట్రంప్ యూటర్న్ తీసుకోవడానికి గల రెండో కారణం, ఇండియా చైనా రష్యాతో దగ్గరైంది. వీ హ్యావ్ ఆప్షన్స్ అంటోంది. మీరు 50% కాదు 100% టారిఫ్లు వేసినా మేము ట్రేడ్ను డైవర్సిఫై చేసుకుంటాము, రష్యాతో ఆయిల్ను కొంటాము అంటోంది. ఇండియా చైనా వంటి దేశాలు రష్యా నుండి ఆయిల్ కొన్నన్ని రోజులు, నార్త్ కొరియా వంటి దేశం రష్యాకు సైనికుల్ని సప్లై చేసినన్ని రోజులు పుతిన్కు తిరుగుండదు, యుక్రెయిన్ యుద్ధంలో ఓటముండదు. ఈ పాయింట్ వల్లే నాటోలో ముఖ్య దేశమైన జర్మనీకు ఛాన్సలర్ మర్జ్ రంగంలో దిగి ఇండియా చైనా బ్రెజిల్ వంటి దేశాలు పుతిన్ కు ఓపెన్ గా సపోర్ట్ చేస్తే ఎప్పటికీ మనం ఈ యుద్ధంలో గెలవలేము అనే స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది, భయపడాల్సి వచ్చింది. మొన్నటి వరకు ఏమన్నాడు, ఇండియా రష్యాతో ఆయిల్ కొంటుంది, మేము 50% టారిఫ్ ఇండియా పైన వేస్తాము అన్నట్లు ఇండియాకే వార్నింగ్ ఇచ్చాడు ఈ వ్యక్తి. ఇప్పుడు నాటో కూడా యూటర్న్ తీసుకుంది. బేసికలీ అమెరికా, జర్మనీ, నాటో దేశాలన్నీ భయపడుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ అండ్ నాటో భయానికి గల మూడో కారణం, మోడీ, పుతిన్ అండ్ షీ ఈ ముగ్గురు కలిసి ఇంకొన్ని దేశాలను బ్రిక్స్ లో కలుపుకొని ఆల్టర్నేటివ్ కరెన్సీను ప్రకటించే అవకాశాలు చాలా గట్టిగా ఉన్నాయి అంటున్నారు. ఒకవేళ ఆల్టర్నేటివ్ బ్రిక్స్ కరెన్సీని ప్రకటిస్తే డాలర్ పతనం అవుతుంది. డాలర్ ను రిజర్వ్ కరెన్సీగా చాలా దేశాలు పెట్టుకున్నాయి. చైనా దగ్గర $3.2 ట్రిలియన్ రిజర్వ్ కరెన్సీ ఉంది. ఇండియా దగ్గర $600 బిలియన్ ఉందండి. పాకిస్తాన్ జీడిపి కంటే 2 టైమ్స్ ఎక్కువ డబ్బు మనం రిజర్వ్ బ్యాంక్ లో డాలర్ రూపంలో పెట్టుకున్నాం. ఊరికే పెట్టుకున్నాం, అవసరానికి ఉపయోగపడతాయి, యుద్ధ సమయంలో ఉపయోగపడతాయి అని రిజర్వ్ కరెన్సీని పెట్టుకున్నాం. ప్రపంచ వ్యాప్తంగా 13 to 14 ట్రిలియన్ డాలర్స్ అనేవి రిజర్వ్ కరెన్సీగా ఉన్నాయి. రేపు బ్రిక్స్ వచ్చి 50 దేశాలను సంఘటితం చేసి వీఆర్ ట్రేడింగ్ విత్ న్యూ కరెన్సీ, వీఆర్ ట్రేడింగ్ విత్ బ్రిక్స్ కరెన్సీ, వీఆర్ ట్రేడింగ్ విత్ గోల్డ్ అనే సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చింది అనుకోండి, డాలర్ ను అందరూ అమ్మేసుకుంటారు, డాలర్ విలువ పడిపోతుంది. ఈ గేమ్ ట్రంప్ కు చాలా లేట్ గా అర్థమైంది కాబట్టి ఇండియాను తన వైపు లాగుతున్నాడు. ఇండియా ఈజ్ అవర్ క్లోజెస్ట్ ఆలీ అంటున్నాడు. అందరితో శత్రుత్వం మంచిది కాదు అన్న విషయం ట్రంప్ తెలుసుకున్నాడు. జియో పొలిటిక్స్ లో అమెరికా వర్సెస్ ఆల్ అనేది వర్కౌట్ అవ్వదు. ఇది WWF మ్యాచ్ కాదు, నాకౌట్స్ చేయడానికి. జియో పొలిటిక్స్ లో నాకౌట్స్ ఉండవు. టెస్ట్ మ్యాచ్ లాగా ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ పోవాలి. అమెరికాకు ప్రత్యామ్నాయంగా మేమున్నాము అని చెప్పి చైనా ప్రపంచ దేశాలను తన వైపు లాగడానికి తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఎస్సీఓ సమావేశంలో చైనా ఏమని చెప్పింది, మేము అమెరికా లాగా యూనిపోలార్ గా ఉండాలి అనుకోవడం లేదు, అంటే అంతర్జాతీయ చట్టాలను ఒకే దేశం రాయాలి అనుకోవడం లేదు. వి వాంట్ మల్టీపోలార్ వరల్డ్ అంటోంది చైనా. మేము యాన్ తోనే అందరూ వ్యాపారం చేయాలి అనే కండిషన్స్ పెట్టడం లేదు. వీఆర్ ఓకే విత్ మల్టీలాటరల్ కరెన్సీ అంటోంది చైనా. అంటే యాన్, రూపీ, రూబల్ ఇలా వేరు కరెన్సీతో లేదా డిజిటల్ కరెన్సీతో వ్యాపారం చేసుకుందాం అంటోంది చైనా. మేము వేరే దేశాల యుద్ధాల
విషయాల్లో క్రెడిట్ తీసుకోవడానికి ట్రై చేయము, మ్యూచువల్ రెస్పెక్ట్ ఇస్తాము అని చైనా అంటోంది. నాన్ ఇంటర్ఫిరెన్స్ పాలసీ ఆఫర్ చేస్తోంది చైనా ఏమంటోందంటే మేము వేరే దేశాల యొక్క రాజకీయాల్లో తలదూర్చడము, ఎలాగైతే అమెరికా బంగ్లాదేశ్లో షేక్ హసీనాను గద్దె నుండి దింపిందో, ఇండియా యొక్క రాజకీయాల్లో అమెరికా దూరుతుందో, వెనజులా రాజకీయాల్లో అమెరికా దూరుతోందో, అలా మేము దూరము అని చైనా ప్రపంచ దేశాలకు మంచి మంచి ఆఫర్స్ ఇస్తోంది. వరల్డ్ బ్యాంక్ లాగా మేము కూడా లోన్స్ ఇవ్వగలమంటోంది చైనా. మా దేశంలో మీ వస్తువులు ఎక్స్పోర్ట్ చేస్తే టారిఫ్లు వేయము అంటోంది చైనా. ఎస్సీఓ సమావేశం తర్వాత వీడే అని చెప్పి పెరేడ్ చేసి తమ యొక్క యుద్ధ ఆయుధాలను చూపించి మేము కూడా అమెరికా లాగా అడ్వాన్స్డ్ యుద్ధ ఆయుధాలను అమ్మగలము, యుద్ధం వస్తే మేము కూడా గట్టిగా నిలబడగలము అన్నట్లు అమెరికాకు ఆల్టర్నేటివ్గా చైనా ఉంది అనే పిచ్ షీ జిన్పింగ్ చేశాడు. పిచ్ చేయడంలో తప్పులేదండి, ఎవరైనా పిచ్ చేయొచ్చు. చైనా ఏమంటోంది, ఇక అమెరికా ఫేడ్ అవుట్ అయింది, మీరందరూ నా వద్దకు రండి అంటోంది చైనా. అయితే చైనాను ఎంతవరకు నమ్మొచ్చు? ఆల్రెడీ చైనాతో కాపురం చేసిన పాకిస్తాన్, శ్రీలంక వంటి దేశాలు డెడ్ ట్రాప్ లో సంకనాగిపోయాయి. సో చైనాను పూర్తిగా నమ్మలేము. అయితే ఆల్టర్నేటివ్ గా చైనాను పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇండియా చైనాకు జూనియర్ పార్ట్నర్ అవుతుందా అంటే నోవే. ఎప్పటికీ మనం చైనాకు జూనియర్ పార్ట్నర్ అవ్వం. నెక్స్ట్ సూపర్ పవర్ చైనా కాదు, బ్రిక్స్ అవ్వాలండి. ఆల్రెడీ అమెరికాకు ఎలివేషన్స్ ఇచ్చి అందరూ లేపి పైన టాప్ లో కూర్చోబెట్టారు. ఇప్పుడు అమెరికా అందరినీ శాసించే పరిస్థితి, అందరి ఇంటర్నల్ రాజకీయాల్లో దూరే పరిస్థితి. మనం నెక్స్ట్ చైనాను కూడా అమెరికా లాగా పెట్టకూడదు. బ్రిక్స్ దేశాలు 5 కంటే 6 దేశాలు ప్రపంచ రాజకీయాల్ని శాసించాలి అనేదే పుటిన్ అండ్ మోడీ యొక్క సిద్ధాంతం. వాట్ ఎవర్ షీ జిన్పింగ్ ఓపెన్ గా పిచ్ అయితే చేశాడు. ఈ పిచ్ కు అట్రాక్ట్ అయ్యి ఎక్కడ ఇండియా, ఆఫ్రికా, యూరోప్ దేశాలు చైనా వైపు వెళ్లిపోతాయేమో అని భయపడి ట్రంప్ యూటర్న్ తీసుకున్నాడు. వీటన్నిటిని చూస్తే ఏమనిపిస్తోంది అంటే వెస్ట్ దేశాలు, అమెరికా, నాటో, యూరోపియన్ యూనియన్ వంటి దేశాలు బలహీన పడ్డాయి అనిపిస్తోంది. వీళ్ళ దగ్గర ఆడడానికి కార్డ్స్ లేవండి. దే డోంట్ హ్యావ్ ఆప్షన్స్. పొలిటికల్ చెస్ గేమ్ లో స్టేల్ మేట్ సిచ్యువేషన్, డెడ్ లాక్ కు చేరుకున్నారు. చదరంగంలో ఏనుగు అనేది డయాగ్నల్ గా గేమ్ ఆడడంలో నంబర్ 1. ఏనుగు అనేది సెకండ్ లేదా థర్డ్ పవర్ఫుల్. ఇండియా కూడా ఏనుగు లాంటిదే. ఇండియన్ ఎకానమీని ఏనుగుతో పోలుస్తుంటారు. ఎందుకు అంటే మనం స్లోగా నడిచిన భూమి అదిరేలా నడుస్తాం. సో ఇండియాను తమ వైపు లాగడానికి ట్రంప్, చైనా ఇద్దరూ ట్రై చేస్తున్నారు. సో ఈ పొలిటికల్ సిచ్యువేషన్ ఇండియా ఎలా వాడుకుంటుంది, ఇద్దరి ద్వారా ఎలా మనం నాన్ అలైన్డ్ గా, మ్యూచువల్ గా ఎలా లాభపడతాము, తద్వారా మన యొక్క జీడిపిను ఎలా పెంచుకుంటాము అనేదే చూడాలి. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.